హలో మిస్టర్ దేవేంద్ర, హౌ ఆర్ యు మై బాయ్? ఐఎమ్ ఫైన్. నీలాంబరి, తనని మాత్రమే తలుచుకో. తను మాత్రమే నీ మనసులోకి రావాలి. నీవు నీ గతాన్ని మర్చిపోయావని బాధపడుతున్నావు కదూ? అవును, గతం మర్చిపోయాను. నాకు నా గతం గుర్తుకు రావాలి. నా మనసులో ఉన్నది ఎవరో, ఎక్కడుందో తెలియాలి. నీ మనసులో ఉన్నది, నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నది నీలాంబరినే మిస్టర్ దేవేంద్ర. నీలాంబరినా? ఎస్, నీలాంబరి, నీలాంబరే. పేరు గుర్తుపెట్టుకో, నీలాంబరి, నీలాంబరే. నీకు కాబోయే జీవిత భాగస్వామి, నీ ప్రేయసి, నీ భార్య, అన్నీ తనే. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి. నీలాంబరి, 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 నీలాంబరి. చూడండి, నా పేరు పర్మనెంట్గా తన గుండెల్లో, బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ పార్వతి అంటే ఎవరు అనే విధంగా చేయాలి. దేవ మనసులో నుండి దాని స్థానాన్ని, పేరుని పూర్తిగా చెరిపేయండి. అలాగే. నీలాంబరి, నీలాంబరి మాత్రమే నీ మనసులో ఉంది. నీలాంబరిని మాత్రమే తలుచుకుంటున్నావు. నేను చెప్పేది మాత్రమే వినిపిస్తుంది. నీలాంబరి మాత్రమే నీ మనసులో ఉంది. నా దేవుడు నన్ను గుర్తుపడతాడు అనుకునే లోపే నా అందరంతా దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు. నన్ను మనసివ్వడమే తప్ప, ఆయన బాగుండాలి అనుకోవడమే తప్ప. చెప్పమ్మా, ఆ రాక్షసికి మేలు చేస్తున్నావు, అది అన్యాయం చేయనీకి ఇంకా సాయం చేస్తున్నావు. మంచి వాళ్ళని, నీ భక్తుల్ని పట్టించుకోవెందుకమ్మా? చెప్పమ్మా, ఏం చేస్తే నువ్వు కనుకరిస్తావు తల్లి? రక్తం చిందించమంటావా? నా పానం తీసుకొని పెద్దబాబు గారిని కాపాడుతాను అంటే ఇప్పుడే చచ్చిపోతాను. చెప్పమ్మా, చెప్పు, చెప్పు తల్లి. చెప్పు. ఎందుకమ్మా నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు? ఆ తల్లి మనసు ఎంత నొచ్చుకుంటుందో తెలుసా? అర్థం చేసుకునే అమ్మ అయితే నన్నెందుకింత ఏడు పెద్దది పెద్దయ్యా? మీరు కూడా చెప్పినారు, గుర్తుందా? నా జీవితంలో పెద్దబాబు గారు తప్ప ఇంకెవరూ ఉండరన్నారు. కానీ ఇలా ఆయనే నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. అమ్మా పార్వతి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, మీ ఇద్దరి వల్ల నా జీవితం బాగుంటుందనుకున్నాను. కానీ నా దేవుడు నాకు దూరం అయిపోతున్నాడు. మీరిచ్చిన మంది రోజు ఇస్తూనే ఉన్నాను. అంతా గుర్తుకొస్తుంది అనుకున్నంతలో పెద్దబాబు గారు నన్ను పూర్తిగా మర్చిపోనాడు. ఆయుర్వేద మందు వల్ల ఖచ్చితంగా మామూలు మనిషి అవుతాడమ్మా. వేరే కారణాల వల్ల ఇలా జరుగుతుండొచ్చు. కానీ నేను చెప్పిన వైద్యాన్ని మాత్రం
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు. పక్షం రోజుల్లో ఆ మనిషికి గతం మొత్తం గుర్తుకొస్తుంది. ఇంకా మందులు వాడమంటారా అయ్యా? పెద్దల మాటని కాదనకమ్మా. నీ తలరాతలో అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలని రాసుందేమో. ఆ మంటలకు తట్టుకుంటేనే జీవితంలో ప్రశాంతత వస్తుంది. ఎన్ని దెబ్బలు తగిలితే రాయి శిల్పమవుతుంది తల్లి. నీ జీవితానికి పరమార్థాన్ని అందించు. నువ్వు కష్టాన్ని ఎదుర్కొంటున్నావంటే గొప్ప లక్ష్యాన్ని సాధిస్తున్నావని అర్థం. పెద్దబాబు గారు నా గురించి ఆలోచిస్తేనే కదా నమ్మకం కోల్పోతున్నాను. నీ దేవుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. నీ మనసులో మాట అతనితో చెప్పు. అంతా మంచే జరుగుతుంది. చెప్తానయ్యా. నా మనసు ఆయన సొంతమని చెప్తాను. నేను ఆయన కోసమే బతుకున్నానని చెప్తాను. నా దేవుణ్ణి నేను కాపాడుకుంటాను. హాయ్ దివా, రెడీ అవుతున్నారా? నేను మీకంటే ముందే రెడీ అయిపోయాను. ఈ చీరలో ఎలా ఉన్నాను? చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు నీలాంబరి. వావ్, మీరు మీరు నన్ను మెచ్చుకున్నారు. బ్యూటిఫుల్గా ఉన్నానని కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఇప్పుడు నేను పార్టీ చేసుకోవాల్సింది. మీరు కూడా ఎంత మ్యాన్లీగా ఉన్నారో తెలుసా? నిన్ను కిస్ చేయాలనిపిస్తోంది. నీలాంబరి, ముద్దు ముచ్చట అన్ని నీ మెడలో 3 ముళ్ళు పడ్డాకే. మీరు నో అన్నా సరే మీరు చెప్పే తీరు బాగుంటుంది హ్యాండ్సమ్. మిస్టర్ పర్ఫెక్ట్ అని మిమ్మల్ని ఊరికాను. ఇది షర్ట్ పైన ఉండకూడదు దేవా. ఇదెప్పుడు మీ గుండెల మీదే ఉండాలి. ఇందాక డ్రెస్ చేంజ్ చేసినప్పుడు బయటకు వచ్చి ఉంటుంది. అది నీ గుండెల పైన తాకుతుంటే హిప్నాటిజం మత్తులో ఉండిపోతావు దేవా. నువ్వు కోలుకునే లోపే పెళ్లి జరిగిపోవాలి. అదే నా టార్గెట్. రండి దేవా, వెళ్దాం వెళ్దాం దేవా. ఒక నిమిషం నీలాంబరి, మన పెళ్ళికి ఏ ఆటంకం రాకూడదని కాబోయే పెళ్లి కూతురికి పట్టుబట్టలు, తాలిబొట్టు నా చేతుల మీదుగా ఇవ్వాలని అమ్మ వాటిని తెప్పించింది. అవి తీసుకుని హాల్లోకి రావా? తీసుకో బాబు. గణపతి ప్రసాదం శిరసా నమామి. మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మ భూవే. హేమాభాం పీతవస్త్రాం కరకలికలసద్దేవతాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సర్వవేదాం భక్తనమాం భవాని.